హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్, ప్రపంచవ్యాప్తంగా ఈ ఏఐ సమ్మిట్ గురించి మాట్లాడుకుంటున్నారు. మనం ఇక్కడ ఒక ఏఐ సమ్మిట్ నిర్వహించడం కాదు, భారతదేశం ఏఐని లీడ్ చేస్తుంది అని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మ్యాక్రాన్ అభిప్రాయపడ్డారు. అంటే ఎంత గొప్ప సమ్మిట్ ఇది. ఇలాంటి ఒక సమ్మిట్లో భారతదేశానికి చెందినటువంటి యూనివర్సిటీలు కానీ ప్రముఖ సంస్థలు కానీ ఎలా బిహేవ్ చేయాలి అనే విషయాన్ని మర్చిపోతున్నారేమో మేబీ, లేదా ఇండియా యొక్క ఇమేజ్ని తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారేమో. నిన్న మనం మాట్లాడుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో, ఈ గాల్గోటియాస్ యూనివర్సిటీ, ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ నిన్న ఏఐ సమ్మిట్లో ఒక రోబోడాగ్ని ప్రదర్శించింది. ఆ రోబోడాగ్ చేస్తున్నటువంటి విన్యాసాలు అవన్నీ చూస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అసలు ఈ రోబోడాగ్ ఏంటి, ఎక్కడిది ఏంటని కొంతమంది నెట్లో సెర్చ్ చేస్తే అది చైనాకి చెందిన యూనిట్రీ అనేటువంటి రోబోట్లు తయారు చేసేటువంటి సంస్థకు చెందింది. దాని పేరు జీవో2 రోబోడాగ్. అయితే వీళ్ళు ఏం చెప్పారంటే, యూనివర్సిటీ వాళ్ళు ఈ రోబోడాగ్ పేరు ఓరియన్, దీన్ని మేమే తయారు చేసామని చెప్పారు. ఆ తర్వాత అబాసు పాలయ్యారు. అక్కడ నుంచి వాళ్ళ స్టాల్ కూడా క్యాన్సిల్ చేశారు. ఆ స్టాల్కి ఇచ్చినటువంటి పవర్ కట్ చేశారు, వాళ్ళని అక్కడ నుంచి పంపించారు అనుకోండి. ఇది కాకుండా అదే యూనివర్సిటీ వాళ్ళు ఇంకొక ఫాల్స్ పని చేశారు. అదేంటంటే ఏఐ డ్రోన్ అని ఒకదాన్ని ప్రదర్శించారు. ఆ స్టూడెంట్ అతను ఎవరో తెలియదు కానీ ప్రొఫెసరు దాన్ని పట్టుకొని చూపిస్తూ ఉన్నాడు. ఏమని, ఇది మేము తయారు చేసిన ఏఐ డ్రోన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డ్రోన్ అంట. అది డ్రోన్ అట. చూడండి ఒకసారి, దానికి థర్మాకోల్తో తయారు చేశారు. రెక్కలు రెండు కూడా దాన్ని అంటించారు, ఊడిపోకుండా పైన తాడు ఏదో కట్టారు, ఎదరేదో చిన్న ఫ్యాన్ లాంటిది పెట్టారు, వెనక ప్లెయిన్ లాగా వింగ్స్ అవి ఏర్పాటు చేశారు. అది ప్లెయిన్ అట. దాన్ని వాళ్ళు ఆవిష్కరిస్తున్నారట, దాన్ని తయారు చేస్తున్నారట. అయితే ఈ రెండు కూడా వీళ్ళు చేసినవి ఏమాత్రం కూడా పరిపక్వత లేనటువంటి పనులు. దేనికి దీనివల్ల ఉపయోగం ఏముంది? వాళ్ళేమో 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి మేము యూనివర్సిటీలో ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నాం, ఏఐని డెవలప్ చేయబోతున్నాం అని చెప్తా ఉన్నారు. అంటే యూనివర్సిటీలో విద్యార్థులను చేర్పించుకోవడానికి, అడ్మిషన్స్ పెరగడం కోసం. తల్లిదండ్రులను మోసం చేస్తున్నట్టే కదా, విద్యార్థులను మోసం చేస్తున్నట్టే కదా. 350 కోట్ల రూపాయలు మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఇలాంటి ప్రయోగాలు చేయబోతున్నారు అంటే ప్రభుత్వం నుంచి కూడా మీరు ఎంతో కొంత సహాయం పొందుతారు కదా. అంటే ఇక్కడ ప్రభుత్వాన్ని, పిల్లల తల్లిదండ్రులని మోసం చేస్తున్నారు. లక్షల ఫీజులు ఖర్చుకుంటారు ఆ యూనివర్సిటీలో. మరి ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నారు? రోబోడాగ్ని మీరు 3 లక్షలకు 4 లక్షలకు కొనుక్కొచ్చి చైనా నుంచి మేమే తయారు చేసామని చెప్తారు. ఏఐ డ్రోన్ అని చెప్పి థర్మాకోల్ షీట్లు అంటించుకొని వచ్చి దాన్ని ప్రదర్శనకు ఉంచుతారు. ఇంటర్నేషనల్ యూనివర్సిటీలు, ఇంటర్నేషనల్ కంపెనీలు, 20 దేశాల అధ్యక్షులు, 40 దేశాల నేతలు పాల్గొనేటువంటి ఈ కార్యక్రమంలో ఇంత సిల్లీగా ఎలా బిహేవ్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. థర్మాకోల్ షీట్స్తో కట్టినటువంటి ఏ డ్రోన్ అని చెప్పి దాన్ని మీరు ఆవిష్కరిస్తున్నారంటే ఆ విజువల్స్ కూడా మనం చూడొచ్చు. ఇంతకంటే దరిద్రమైనటువంటి పని ఇంకొకటి ఉంటుందా? ఏం చెబుదాం వీళ్ళకి? రాహుల్ గాంధీ గారు చెప్పినటువంటి మాటని ఈ యూనివర్సిటీ నిజం చేస్తుందా అని అనిపిస్తుంది. 100% నిజం చేస్తుంది. అదంతా హడావుడే, పిఆర్ టీం చేస్తున్నటువంటి ఆర్భాటం తప్ప ఏఐ సమ్మిట్ లేదు, ఏం లేదు. అక్కడ అంతా ఉత్తుత్యవారమైన ఆయన ఎట్లయితే ప్రచారం చేస్తున్నాడో అంత బాగా జరుగుతున్నటువంటి ఏఐ సమ్మిట్ని ఇలాంటి ఒక యూనివర్సిటీ అబాసుపాలు చేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలు ఎక్కడితో ఆగో కదా. ఏఐ సమ్మిట్ అంటే ఏంటి? నేషనల్ మీడియా మొత్తం ఇక్కడే ఉంటుంది, ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేసిన ఆశ్చర్యం లేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ఏఐ సమ్మిట్ నిర్వహిస్తున్నప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలండి? అప్పుడే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రాపగాండ మొదలు పెట్టేశారు దీని మీద, ఏఐ సమ్మిట్ మీద. ఇవాళ 20 కదా, రేపు 21వ తారీఖు వరకు కూడా డేట్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే చాలామంది వస్తున్నారు చూడడానికి, ప్రదర్శనకి వస్తున్నటువంటి సందర్భంలో సందర్శకులు వస్తున్నారు కాబట్టి ఇంకో రోజు పెంచారు. ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, ఏఐని ఇంకా డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే దాన్ని చెడగొట్టాలనే ఆలోచనలో కొన్ని యూనివర్సిటీలు ఉన్నాయి. అసలు యూనివర్సిటీకి ఏం లాభం చేకూరుతుంది ఇలా చేయడం వల్ల? భారతదేశం పరుగు పోవడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇప్పుడు ప్రపంచ దేశాలు ఏం మాట్లాడుకుంటారు? చైనా నుంచి ఒక రోబోడాగ్ను కొనేసి ఇండియాలో ఉన్న యూనివర్సిటీయే ఏఐ సమ్మిట్ నిర్వహించింది కూడా ఇండియా వాళ్ళే. ఆ డాగ్ని తీసుకొచ్చి అక్కడ ప్రదర్శనకు వచ్చి మాదంటున్నారు. అంటే ఇంతకంటే కామెడీ మరొకటి ఉంటుందా? అది కాకుండా కాపీరైట్స్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం ముందే చెప్పింది. అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసుకోబోయేటువంటి యూనివర్సిటీలకు కానీ పెద్ద సంస్థలకు కానీ. మరి ఏం పాటిస్తున్నట్టు ప్రభుత్వం చెప్పిన నియమాలను? ఈ యూనివర్సిటీ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇట్లాంటి ఒక చీప్ ట్రిక్స్ ప్లే చేయకుండా, జనాలను మభ్యపెట్టేటువంటి పనులు చేయకుండా, భవిష్యత్తులో ఇది రిపీట్ అవ్వకుండా యూనివర్సిటీ వాళ్ళు అలా చేయడానికి కారణం ఏంటి? దీని వెనక ఎవరుండి చేయించారు? ఇంత పెద్ద కార్యక్రమంలో ఇలా చిన్న విషయాల్ని హడావుడి చేస్తే ఎలా ఉంటుంది? వీళ్ళకే ఒక రోబోడాగ్ తయారు చేయడం రాలేదు, ఏ డ్రోన్ తయారు చేయడం రాలేదు,
వేరే వాళ్ళు తీసుకొచ్చి వేళయని చెప్తారు. పైగా 350 కోట్ల రూపాయలు పెట్టి ఇలాంటి అనేక రకాల ప్రయోగాలు చేయబోతున్నారంట. ఏం ఉపయోగం ఉంది దీనివల్ల? స్టూడెంట్స్ని మోసం చేయడం, అడ్మిషన్స్ పెంచుకోవడం, తల్లిదండ్రుల దగ్గర ఫీజులు పొందడం, ప్రభుత్వం దగ్గర సబ్సిడీలు రాయితీలు పొందడం, అంతకుమించి యూనివర్సిటీకి ఒరిగేది ఏమీ లేదు. ఎక్కడైనా యూనివర్సిటీల్లో వేరే యూనివర్సిటీలో మార్కులు సంపాదించిన విద్యార్థి ఫోటో మనోళ్ళు వేసుకొని టాప్ ర్యాంకు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, సెకండ్ ర్యాంక్ వచ్చిందని చెప్పుకోవడం కామన్. కానీ మరీ ఇంత దారుణానికి ఒడిగట్టడం అయితే కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని గిట్టనటువంటి వాళ్ళు ఇంకా విష ప్రచారం చేస్తారు. మరి ఈ రోబోడాగ్ గురించి కానీ లేదా థర్మాకోల్ ప్లేన్ గురించి కానీ మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మర్ష్.